మన ఆశ్రమంలో ఉన్నటువంటి 150 మందికి ఫుడ్ బెడ్ షెల్టర్ ఇచ్చాము. కానీ బయట చలికి వణుకుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియో మాత్రం 10 మందికి షేర్ చేయండి. మన ఆశ్రమంలో 150 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. 3 పూటల ఫుడ్ పెడతా ఉన్నాము. అలాగే వాళ్ళు ఉండడానికి పడుకోవడానికి ఒక షెల్టర్ ఇచ్చాము. వాళ్ళు చలికి వణకకుండా బెడ్షీట్లు ఇచ్చాము. అంతా బాగానే ఉంది. కానీ రోడ్ల మీద ఉన్నటువంటి ఎంతోమంది మరి వృద్ధులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, మెంటలి వాళ్ళు కావచ్చు, మరి చలికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. సో వాళ్ళందరినీ కూడా మరి మేము తీసుకురాలేకపోతున్నాము, ఇక్కడ షెల్టర్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మరి రోడ్డు మీద ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి, మానసిక వికలాంగులకి, అలాగే మరి గిరిజన తండలలో ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా చలికి వణుకుతూ ఉన్నారని సమాచారం వచ్చింది. మరి స్లమ్ ఏరియాస్లలో చాలామంది చలికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీ అందరి నుంచి నేను ఆశించేది మరి బెడ్షీట్ల కోసం మీ సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాను. కాబట్టి సో దయచేసి 10, 20, 30, 100, 1000 ఎంత ఇచ్చినా సరే ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఈ బెడ్షీట్లన్నీ తీసుకొని కూడా మరి 3-4 ప్రాంతాలలో బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నాము. ఈ 3 నెలలు చాలామందికి హెల్ప్ జరుగుతుంది. కాబట్టి మరి హెల్ప్ చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం.